కాంగ్రెస్ వచ్చింది, కరువు కాలం తెచ్చింది. ఆరుగాలం కష్టపడి పొట్టకొచ్చిన పంట సాగునీరు లేక కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోధన్ నియోజకవర్గం సాలూరు మండలం జాడి జమల్పూర్కి చెందిన రైతు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు. సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీళ్లు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. జరిగింది మొత్తం ఏదైనా కానీ ఖర్చులు ఇప్పుడు లాస్ట్ స్టేజీకి అది కూడా 4 లక్షలు కూడా అప్పు తీసుకొచ్చి ₹2 ఇంట్రెస్ట్తో తీసుకొచ్చి పెట్టాము. ఏది పండుతుంది, కాలం అనుకూలంగా ఉందని ఇప్పుడు మందు తాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి ఆయకట్టు కిందకి నీళ్ళు రావట్లేదు. పైన అక్రమంగా నీళ్ళు మెట్టపైర్లు పొలాలు పండించుకుంటా ఉన్నారు. కాలువ కిందకి రానివ్వట్లేదు చివరి ఆయకట్టు వరకు. ఇప్పుడు పరిస్థితి విషయం మందు తాగే పరిస్థితే వచ్చింది. దీన్ని అర్థం చేసుకుని పూర్తిగా పంట ఒడ్డెక్కే వరకు పుష్కలంగా నీళ్ళు అందించాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. నిజామాబాద్ లో ఒక రైతు సాగునీరు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళ ముందే చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో రైతులు తట్టుకోలేకపోతున్నారు. బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం జాడి జమల్పూర్ గ్రామంలో ఓ రైతు 15 ఎకరాల కౌలు తీసుకొని భూమిని సాగు చేశాడు. అందులో 4 ఎకరాలు మినుము వేయగా 10 ఎకరాల వరి పంటను వేశాడు. 4 ఎకరాల మినుముతో పాటు 10 ఎకరాల వరి పంట పొట్టదోషకొచ్చింది. పొట్టదోషకున్న చేరుకుంటున్న తరుణంలో నీరందకపోవడంతో ఎండిపోతున్న పంటను చూసి తట్టుకోలేక రైతు వల్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. వరి పొలంలోకి వెళ్లి తమ చేతిన పురుగుల మందు డబ్బాను పట్టుకొని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇవాళ దాదాపుగా 15 ఎకరాల మేము సాగు చేసినటువంటి మినుముతో పాటు వరి పంట నష్టం వాటిల్లుతుంది. D28 కెనాల్ నుంచి నిజాం సాగర్ ప్రధాన కాలం నుంచి అధికారులు నీళ్లు అందించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని, గతంలో ఇలాంటి ఆనవైతే కొనసాగినా అధికారులు ఏమాత్రం అప్పుడు ఇబ్బంది పెట్టలేరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. D28 కెనాల్ నుండి అధికారులు నిర్లక్ష్యం వల్ల దాదాపుగా ఈ రైతు సాగు చేసినటువంటి 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. తక్షణమే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు రైతు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.